ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని మనం దైవ సన్నిధిలో ఎన్నో విషయాలు నేర్చుకోగలగాలి. మనం ఎంతైతే నేర్చుకుంటామో అంతగా మనం వర్ధిల్లుతాం. యోహాను సువార్త 1:16 ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన సన్నిధిలో మనం పొందినటువంటి కృపను బట్టి ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాము. ఈరోజు మనం కలిగి ఉన్నది ఏది మన సొంతం కాదు, కానీ ఆయన కృపలో నుంచి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి మనం పొందుకుంటూ ఉన్నాం. కనుక మనం ఎంతగా అయితే మనం పొందుకున్న దానికి తగినట్లుగా దేవుడి సన్నిధిలో మనం సాగిలపడాలి. ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి మనం ఎంతగానో ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. మనుషులైతే మన పై రూపాన్ని బట్టి మన పైకి చూపించేటువంటి స్వభావాన్ని బట్టి మనం గౌరవిస్తూ ఉంటారు, కానీ ప్రభు అయితే మన అంతరంగంలో ఉన్నటువంటి స్థితిని బట్టి, అంతరంగం నుంచి పుడుతున్నటువంటి స్వభావాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడని ఈ ఉదయకాలాన్ని మనం తెలుసుకోగలగాలి. కనుక ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో ఆయన నమ్మకంగా ఉండడానికి, ఆయన సంతోషపెట్టే వారంగా ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. ఎందుకంటే యథార్థంగా ఉండేటువంటి వారి విషయంలో దేవుడైతే గొప్ప కార్యం జరిగిస్తారు. మత్తయి సువార్త 20:1-15 చూసినప్పుడు ద్రాక్ష తోట యజమాని తన తోటలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా పనిచ్చాడు. అందులో చాలామంది, కొంతమంది ముందుగా వచ్చారు, కొంతమంది లేటుగా వచ్చారు, ఇంకా సాయంకాలం 6 గంటలు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కూలీ ఇచ్చినప్పుడు మాత్రం సాయంకాలం 6 గంటలకు వచ్చినటువంటి వారికి కూడా అదే కూలీ ఇవ్వడాన్ని మనం చూసినట్లయితే అది మనకు చాలా ఆశ్చర్యంగా తోస్తుంది. కానీ ఎందుకు యజమానుడు అలా చేశాడనే దాని గురించి ఆలోచన చేస్తే వారి మీద ఆయన కనికరం కలిగింది అంతే. ఈరోజు మన పరిస్థితులను బట్టి, మనం జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి, ఇంకా మనకు సంభవించబోయే పరిస్థితులను బట్టి దేవుడు ఎంతో కనికరాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ కనికరాన్ని బట్టి అది మన సొంత శక్తిని బట్టి మనం సంపాదించుకున్నామని, మన సొంత శక్తిని బట్టి అభివృద్ధి చెందామని మనం ఆలోచన చేయకుండా, నయామాన్ జీవితంలో ఎలాగైతే ఆయన విజయాన్ని ఇచ్చినప్పుడు నయామానికైతే తెలియదు, కానీ నయామానికి దేవుడే విజయాన్ని ఇచ్చాడు. అతడు అడుగుపెట్టే ప్రతి స్థలంలో కూడా అతను విజయాన్ని ఇచ్చి శత్రువులు చిక్కకుండానట్లుగా అతడు గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. అదంతా అతనికి ఘనత తెచ్చింది. ఈ ఉదయకాలాన్ని కూడా మన పై రూపాన్ని బట్టి, మన పై చూపించే స్వభావాన్ని బట్టి కాదు, కానీ అంతరంగంలో ఉండేటువంటి స్వభావాన్ని బట్టి దేవుణ్ణి మనం సంతోష పెట్టగలగడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. మనుషుల హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. తమ వ్యాధిని, తమ బలహీనతను గుర్తించేటువంటి వారు బహు తక్కువ మందిగా ఉంటారు. అటువారు కూడా దేవుణ్ణి బాగా ప్రేమించేవారు తమను తాము ఎల్లప్పుడూ సరి చేసుకుంటూ ఉంటారు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు ఆలోచన చేయు. ఆయన కృప వెంబడి కృపలో నుంచి నువ్వు దినాన్ని బ్రతుకుతూ ఉన్నావు కాబట్టి ఈరోజు నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండడానికి నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. ఇంకా అన్నిటినీ సహించడానికి, బలహీనమైన వాటిని మన జీవితంలో సంభవిస్తున్నప్పుడు వాటిని భరించడానికి కూడా దేవుడు ఎంతో కృపణిస్తూ ఉన్నాడు. ఇంకా మనకు అన్ని విషయాల్లోని ఆయన బలపరుస్తూ ఉన్నాడు. అనేక విషయాల్లోని గద్దించక ప్రేమించి మనల్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నప్పుడు అందులో ఉండేటువంటి ప్రేమను బట్టి ఆ యొక్క గద్దింపుని మనం స్వీకరించగలగాలి. అనేక మార్లు ఆయన గద్దిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు అయితే ఆయన గద్దించకుండానే ఆయన ప్రేమించి మంచి కార్యం చేయడం ద్వారా మనల్ని సరిచేస్తూ ఉన్నారు. కనుక దేవుని ఎదుట మనం నిలబడడానికి మన శక్తి కలిగిన వారుగా ఉండాలి. మనం కానీ అలా నిలబడడానికి కానీ మనం ఇష్టపడినట్లయితే ప్రభు ఖచ్చితంగా ఆయన ఎంతగానో ఇష్టపడతారు. కనుక ఈరోజు నీ యొక్క ప్రాచీన స్వభావాన్ని అంతటిని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని దానికి తగినట్లుగా జీవించడానికి నువ్వు సిద్ధపడితే అది నీకెంతో మేలు. ప్రభా, ఇదిగో తండ్రి నాయన, నీ సన్నిధిలో నాయన నీకు సాక్షార్థంగా జీవించిన నిమిత్తం నవీన స్వభావాన్ని ధరించుకొని అది నిరంతరము ఒక ఆభరణంగా ఉంచుకోవడానికి కృప దయచేయండి తండ్రి. నీ సమాధానకరమైన సన్నిధి చేత మా గొప్ప విడుదలను అనుగ్రహిస్తుండగా ప్రభా, దాన్ని తగినట్లుగా మేము జీవించడానికి గాను మమ్మల్ని బలపరచండి తండ్రి. నీ కొరకే జీవించడానికి, నీ కొరకు నమ్మకంగా ఉండడానికి, అనేకల సాక్షరత ఉండడానికి అనేక బలమును, శక్తిని దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.